ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాం. సొరాకా ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏ విధంగా ఆసుపత్రి ధ్వంసమైందో, అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైందో మనం చూస్తున్నాం. లోపల పేషెంట్లు కూడా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి రూముల్లో కూడా పెద్ద ఎత్తున ఆ దాడికి కుదేలైపోయింది. పేషెంట్లందరూ కూడా చెల్లాచెదురుగా పడిపోయినట్టుగా తెలుస్తుంది. రక్తపాతం సృష్టించింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఆసుపత్రి మీద దాడి చేసి దాడి జరిగినటువంటి ఆ ధ్వంసమైనటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. పరుగులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా ఆసుపత్రి కనిపిస్తూ ఉంది. లోపల పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ సహాయక బృందాలు పెద్ద ఎత్తున చేరుకొని వేరే ఆసుపత్రుల్లో కూడా పేషెంట్స్ ని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బాలిస్టిక్ క్షిపణి పతావన్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. సొరాకా ఆసుపత్రి మీద దాడి చేసినటువంటి తర్వాతి దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ సహాయక బృందాలు, రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకొని ఎవరైతే పేషెంట్స్ చావు బతుకుల మధ్య ఉన్నారో వాళ్ళని వేరే ఆసుపత్రులు కూడా హుటాహుటిన తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యుద్ధ వాతావరణం ఎంత దారుణంగా ఉంది, ఎంత భయానకంగా ఉంది, ఎంత భీతి గొలిపే విధంగా ఉందో ఆ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున పొగ మంటలు కనిపిస్తున్నాయి. పతావన్ క్షిపణులతో సొరాకా ఆసుపత్రి మీద దాడి జరిగిన తర్వాత చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్కు చేరుకుంటా ఉన్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దళాలు ఏ విధంగా విరుచుకుపడుతున్నాయో చూస్తున్నాం. బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూళ్లు, నివాస ప్రాంతాలు ఒకటి కాదు, అన్నింటి మీద ఇక దాడులు కొనసాగుతాయని చెప్పి స్పష్టమైన హెచ్చరిక ఇరాన్ నుంచి వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి.